ఇప్పుడు ప్రభాకర్ రావు ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఇంకొక అంశం గురించి మాట్లాడిందేంటంటే, మీరు మమ్మల్ని అంటారేమో మీ పార్టీ వాళ్ళు పారిపోయారు కదా! కనిపించట్లేదు కొంతమంది అని ఆయనే అనేసుకొని, వాళ్ళెక్కడికి పారిపోలేదు. సిస్టమ్‌ని పట్టుకొని వాళ్ళ హక్కుల్ని కాపాడుకోవడం కోసం అని చెప్పి పక్కకు వెళ్లారు. మీరు మరి బాణాలు మా మీద సంధిస్తుంటే ఎదురొచ్చి నిలబడ్డానికి మేమేం అసమర్థులం కాదు అని ఆయన అసమర్థంగా చెప్పినట్లు నాకనిపించింది. మీరెలా చూస్తారు? రూపా గారు ముఖ్యంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలు అన్యాయాలకు పాల్పడినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది ఈరోజు రాష్ట్రం విడిచి పారిపోయి ఎక్కడెక్కడో తలదాచుకుంటున్నారన్నది వాస్తవం. ఆ అంశాన్ని ఆయన ప్రస్తావన చేస్తూ ఆయన ఏదో మేము వీరులము సూరులము, మీరు బాణాలు వేస్తే మేము ఎదురొచ్చి మేము ప్రాణాలు అడ్డు పెడతామా అనే విధంగా మాట్లాడాడు. ఇది వాస్తవమే. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులకు ఏ రోజు కూడా ఏ సమస్యను ధైర్యంగా ముందరకు వచ్చి చెప్పడం కానీ ధైర్యంగా ఎదుర్కొనే లక్షణాలు అయితే వైఎస్ఆర్సీపీలో పుట్టుకతోనే లేవు. వీళ్ళు ఎప్పుడూ కూడా నక్కజిత్తుల రాజకీయమే కానీ ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీగా ఏ కార్యక్రమము చేసినటువంటి దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాదయాత్ర ఆశాంతము అది ఒక పేక యాత్రగా అందరూ చూశారు. ఆయన ఏ విధంగా శవరాజకీయాలు చేస్తారో అందరూ చూశారు. కాబట్టి ఆయన ప్రజా సమస్యలపైన ప్రజాస్వామ్యయుతంగా ఏ విధంగా ఏ రాజకీయ పార్టీ ఎలా ఫైట్ చేయాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి, ప్రజలకు ఎలా దగ్గరగా ఉండాలి అన్ని ఇటువంటి లక్షణాలు ఏవీ లేనటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అనే నేను చెప్పగలను. ఈరోజు జూపూడి గారు ఏమంటున్నాడు, మీరు బాణాలు వేస్తుంటే మేము ఎదురొచ్చి నిలబడాలా, మీకు బలైపోవాలా, మేము మా దారిలో మేము ఎత్తుక్కుంటున్నాము అని వాస్తవమే చెప్పాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, అరెస్టులు కాకుండా చూసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడో మేనేజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రకరకాల పద్ధతులు, వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతులు, వాళ్ళ నాయకుడు అనుసరించేటువంటి పద్ధతులు, వాళ్ళ నాయకుడు అటువంటి పద్ధతులు అనుసరించే కదా గత 10 సంవత్సరాలుగా కోర్టు కట్టండి కాకుండా తన కేసులు ముందుకు జరగకుండా తను మేనేజ్ చేసుకోగలుగుతున్నాడు. కాబట్టి అటువంటి లక్షణాలతోనే మేము ముందుకెళ్తున్నాము. కాబట్టి మేము గొప్ప వాళ్ళమే కదా అన్నట్లుగా ఈరోజు జూపూడి ప్రభాకర్ గారు వాళ్ళనందరినీ వెనుకేసుకొచ్చేటువంటి కార్యక్రమానికి ముందుకొచ్చాడు. మంచిదే. మీరు వ్యవస్థలను మేనేజ్ చేస్తారా, లేకపోతే ఇంకో రకంగా మీరు లబ్ధి పొందుతారా, మీరు అరెస్టుల నుంచి తప్పించుకోగలుగుతారా, మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఎన్ని ప్రయత్నాలు చేస్తారో అంత అవకాశం కూడా మీకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చింది. లేదంటే ఈ లోపల రెడ్ బుక్ ఓపెన్ అయ్యింటే మీరందరూ కూడా అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జైలు ఏవీ సరిపోయేటివి కాదు. కొత్త జైలు కట్టాలి, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి జైలును దత్తత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి ఉండేది. అన్ని అక్రమాలు అన్యాయాలు చేశారు.